अचरममिषुं दीनं मीनध्वजस्य मुखश्रिया सरसिजभुवो यानं म्लानं गतेन च मञ्जुना त्रिदशसदसामन्नं खिन्नं गिरा च वितन्वती तिलकयति सा कम्पातीरं त्रिलोचनसुन्दरी अचरमम् इषुं दीनं मीनध्वजस्य मुखश्रिया सरसिजभुवः यानं म्लानं गतेन च मञ्जुना त्रिदशसदसाम् अन्नं खिन्नं गिरा च वितन्वती तिलकयति सा कम्पातीरं त्रिलोचनसुन्दरी। ఏ దేవి తన ముఖారవిందపు అపార సౌందర్యంతో మన్మథుని అచరమం ఇషుం అంటే చివరిది కాని బాణం అనగా మొదటి బాణమైనటువంటి అరవిందం పద్మాన్ని కాంతిహీనంగా మార్చి చిన్నబోయేలా చేస్తోందో, ఏ దేవి తన మనోహరమైన మందగమన వైభవంతో బ్రహ్మదేవుని వాహనమైన హంసనడకను తలదన్ని వెలవెలాపోయేలా చేస్తోందో, ఏ దేవి తన అమృతతుల్యమైన మధుర భాషణలతో దేవతల ఆహారమైన అమృతపు తీపిని సైతం చెప్పబడేలా చేస్తోందో, అటువంటి ముక్కంటి పరమశివుని మనోహరిణి అయిన అమ్మ కామాక్షీదేవి కంపాతీర నదీ ప్రాంతానికి ఒక దివ్యమైన తిలకం వలె విరాజిల్లుతోంది. ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. అచరమమిషుం దీనం मीनध्वजस्य मुखश्रिया सरसिजभुवो यानं म्लानं गतेन च मञ्जुना त्रिदशसदसामन्नं खिन्नं गिरा च वितन्वती तिलकयति सा कम्पातीरं त्रिलोचनसुन्दरी।